సింహరాశి వారికి ఆగస్టు 16వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. సాయంత్రానికి షాకింగ్ న్యూస్ అనమాట. మీ జీవితంలో మీరు కని విని ఎరగనటువంటి ఒక అదృష్టకరమైనటువంటి ఊహించినటువంటి శుభవార్తలు ఎన్నో వినబోతున్నారండి. మరి రేపటి రోజున కలిగేటువంటి ఆ షాకింగ్ న్యూస్ ఏమిటి, మీకు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందనేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క రాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఈ యొక్క రాశి వారికి ఎంతో నైపుణ్యాన్ని అలవర్చుకొని ఏ విషయాన్నైనా సరే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారనమాట. మీరు నమ్మకంగా ఏ విషయంలో అయితే ఎక్కువగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారో దాన్ని సక్సెస్ చేయలేక చాలా రోజులుగా డీలా పడిపోయినటువంటి ఒక విషయంలో ఈరోజు మీరు తప్పకుండా సక్సెస్ సాధించబోతున్నారనమాట. అయితే ఒక క్షణం ఆలోచించండి. నెలలుగా లేదంటే బహుశా ఏళ్ళుగా ఏదైనా ఒకటి మనసులో బలమైనటువంటి కోరిక తీరనటువంటి కొన్ని కలలు ఉంటుంటాయి కదండి, అవన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా. అయితే మీరు ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కానీ ఈ రోజున ఆ కళ నిజమైతే బాగుండు, అసలు నా తలరాత మారుతుందా, ఈ సంతోషాన్ని నేను అనుభవించేటువంటి యోగం నాకు ఈ జన్మలో ఉందా లేదా అని ఇలా మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి క్షణాలు అయితే ఉన్నాయండి. అయితే ఇది మీకు ఓపికకు ఎక్కువగా అంటే మీకు ఉన్నటువంటి ఓపిక ఈ పాటికి అనేది భగవంతుడికి పెట్టినటువంటి ఒక పరీక్ష అన్నమాట. అయితే ఈ పరీక్ష కాలం అనేది ఈ రోజుతో కొంచెమైనా కానీ తీరిపోయిందా అన్నట్లుగా చాలా సాధారణంగా కనిపించినప్పటికీ ఈరోజు మీకు పరిణితికి మించినటువంటి విజయాలను ఆనందాలను ఇవ్వబోతుందండి. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఇది అసాధారణమైనటువంటి రోజుగా మీ జీవితంలో తప్పకుండా మిగిలిపోతుంది. సరిగ్గా సాయంత్రం 6:30 మీ మనసులో తెలియనటువంటి ఆలోచనతో మీరు స్తంభించిపోతారు. అంటే మీరు ఎప్పుడూ నుండి కలలు కంటున్నటువంటి ఎంతో కాలంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం హఠాత్తుగా ఊహించని విధంగా ఈరోజు మీ కళ్ళ ముందు నిజం కాబోతుంది. మీరు విన్నది 100% నిజం. మరి ఈ రోజున సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. అసలు ఈ విషయం ఏమిటి, అది మీ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చూపబోతుంది? ఈ సుదీర్ఘ నిరీక్షణలో ప్రకృతి కూడా ఈ రోజున మీకు ఎలాంటి పరీక్ష కాలానికి ముగింపు పలకబోతుంది? ఈరోజు ఉన్నటువంటి గ్రహ సంచారాలు అలాగే మీకు ఈ వీడియోలో చివరి వరకు తప్పకుండా చూడండి, తప్పకుండా అర్థం చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే అయితే గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం చూస్తున్నట్లయితే కనుక గోచార గ్రహస్థితికి గమనిస్తే ఈ రోజున చంద్ర భగవానుడు అలాగే అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుందండి. మరి ఈ రోజున చంద్రుడు మీకు శుభయోగాన్ని చూపించబోతున్నాడు. కాబట్టి గురు గ్రహం యొక్క అమృత దృష్టి అనేది కూడా పడడం అనేది గజకేసరి యోగం వంటి ఫలితాలు మీకు తప్పకుండా ఈ రోజుల్లో కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఆ సమయానికి ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై బలోపేతం చేయబోతున్నాడండి. అయితే రాహువు యొక్క ప్రతికూల నీడలను తొలగించి భాగస్థానాన్ని యాక్టివేట్ చేసేలాగా కనిపిస్తుందండి ఈ సమయం. మరి ఇలాంటి గ్రహాల కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు మీరు కంటున్నటువంటి కళలు అకస్మాత్తుగా మీకు తప్పకుండా ఒక్కసారిగా పునర్జీవనం పోసుకొని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే అందివ్వబోతున్నాయన్నమాట. అసలు మీరు ముఖ్యంగా ఏ విషయాలు అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి విధంగా మనసు ఉండబోతుందంటే మీలో తెలియనటువంటి ఒక బలహీనత అయితే ఉంటుంది కదండి, దాన్ని తప్పకుండా ఈ రోజుల్లో మీరు వదులుకోవాలి. మీతో ఎంతటి కష్టానైనా కానీ భరించేటువంటి ఓపిక ఇచ్చినటువంటి భగవంతుడు మీ నిరీక్షణకు మాత్రం కొంచెం కూడా ఓపిక అనేది ఇవ్వలేకపోతున్నాడు. అంటే మీరు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఏదైనా వెంటనే మీరు అనుకున్నదే తడవుగా జరిగిపోవాలని చెప్పి కోరుకుంటారని అనుకోండి, అది కరెక్ట్గా కాదు. ఏదైనా పని ఆలస్యం అయిందని అనుకోండి, మీ మనసు ఏదైనా సరే అంటే ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం అగ్నిపర్వతంలాగా మీరు ఎప్పుడు కూడా మదన పడిపోతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఇక ఎవరికైనా కానీ మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతల వారికి కూడా మీరు ఇచ్చినటువంటి మాటలు తప్పితే మీరు సహించరనమాట. మీ జీవితంలో చాలా విషయాలు అంత తేలికగా అయితే మీరు జరగలేదండి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా జరగలేదు. అలాగే మీకు దక్కవలసింది మీకు ఏదైతే ఉందో దక్కాల్సింది అది కూడా మీకు ఇప్పటి వరకు దక్కలేదు. ప్రతి దానికోసం మీరు ఎంతగా పోరాడారో అనేది భగవంతుడికి మాత్రమే తెలుసండి. అయితే మీరు ఏదైనా ఒక రంగంలోకి దిగితే ఆలస్యమైనటువంటి కొన్ని విషయాలు కూడా మీ పాదాల చెంతకు రాక తప్పదు. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుగా ఉన్నటువంటి అసలైనటువంటి నైజం అనేది ఎవరికి కూడా అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అయితే బాగా ఎక్కువగా ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటారు. ఏదైనా సాధిస్తే దాన్ని తప్పకుండా మనం చివరి వరకు పోరాడాలి, లక్ష్యాన్ని అనేది పెట్టుకుంటారనమాట. ఇక మీకు
ఈ రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, లేత గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు, ముదురు నీలం రంగు, అలాగే ముదురు ఆకుపచ్చ రంగు. ఈ రోజుల్లో మీకు తప్పకుండా ఈ రంగులు కలిసి వస్తాయన్నమాట. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 9, 17, 28 అండి. తూర్పు దిక్కున వైపు చేసేటువంటి ప్రయాణం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా రేపటి రోజున కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అంటే ఈ 3 రోజుల్లో అనమాట, అంటే మీకు కొంచెం అలసట, నీరసం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉండవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారు, కానీ తమ ఆరోగ్యాన్ని మాత్రం అసలు కాపాడుకోలేరండి. ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటారనమాట. చిన్న దానికి అలసిపోయి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విజయం మేము సాధించలేదు అని అనుకోండి, దాన్ని పూర్తిగా ఆలోచించి అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రయాణ విషయానికి వస్తే ఈ రోజుల్లో మీరు తప్పకుండా కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనము అత్యవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు ఇంధనం, బ్రేకులు సరిగ్గా ఉన్నాయా, లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నారా, హెల్మెట్ పెట్టుకున్నారా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా పత్రాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, డబ్బు కానీ, బంగారు కానీ తీసుకెళ్ళేటప్పుడు ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఇప్పుడు అసలు టైం అనేది మన చేతుల్లో లేదు కదండి. ఏ టైం ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం తగు జాగ్రత్తలు ముందుగానే ఏర్పాటు చేసుకొని ప్రయాణ విషయంలో ఉంటే కనుక ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఉంటే కనుక మంచిగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే కొందరు మిమ్మల్ని చేతగాని వారిలాగా చూస్తున్నారండి కొన్ని విషయాల్లో. అలాగే చాలా రకాలుగా మిమ్మల్ని అవమానించారు, మీరు అవమానాలకు గురయ్యారు. అయితే అదేవిధంగా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తులుగా కూడా నిందించారండి. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడా మీరు ఎక్కువగా కలిగించేటువంటి దిశకు మిమ్మల్ని దిగజార్చారు కూడాను. అయితే చేతుల రూపాయి నిలకడలేక అన్నిటికీ కూడా మీరు చూశారు, కష్టాన్ని చూశారు, బాధలను చూశారు, కన్నీళ్ళను చూశారు, ఎటువంటి మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని అనేదాన్ని కూడా చూశారు. అయితే వీటన్నిటికీ మించి మీ మనసులో తొలిచివేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, మీరు చాలా రోజుల నుండి మీ కోరిక అనుకుంటూ ఉన్నారు కదండి, అది నెరవేరక మీ జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా మీరు సాధారణంగా అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడా, నాకెందుకు ఇలా జరుగుతుంది, కష్టాలు తీరతాయా లేదా అని చెప్పి మీరు పదే ప్రాధాయపడుతూ అడిగినటువంటి ప్రశ్నలకు ఈ రోజున సమాధానాలు దొరుకుతాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి శుభగడియలు కూడా రేపటి రోజున మీకు ఈ 2-3 రోజులు మీకు ఎదురు పడతాయండి. ఆసక్తిగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగానికి వెళ్తే ఈ రోజున అంటే రేపటి రోజున సాయంత్రం 6:30 తర్వాత మీకు నేను వివరించబోతున్నాను. ముఖ్యంగా స్థిరాస్తి, వాహన కళ ఎవరికైనా కానీ చాలామందికి ఉంటాయి కదండి. ఇటువంటి సాధారణంగా అలాంటి కళలుగానే మిగిలిపోతుంటాయని చెప్పి చాలా దిగులు పడుతూ ఉండవచ్చు. అయితే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనుక్కోవాలని, లేదంటే ఆస్తిని అమ్ముకొని వేరే చోట్ల స్థిరపడాలని గత కొంతకాలంగా ఏదో కొన్ని సమస్యలతో, డాక్యుమెంట్ సమస్యలు లాంటివి, కోర్టు సమస్యలు లాంటివి ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అలాంటి ఈ రోజున సాయంత్రం 6:30 లోపు సమస్యల నుండి ఒక్కొక్కటిగా మీరు తొలగిపోయి మీకు సంబంధించినటువంటి మీరు పరిపూర్ణంగా మీ ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను అయితే తప్పకుండా మీరు చూడగలుగుతారనమాట. మీకు ధనలాభం అయితే కనిపిస్తుందండి. అలాగే అంతేకాదండి, సొంత ఇండ్లు దాంతో పాటుగా ఇంకేదైనా కానీ కొత్తగా ఏదైనా వాహనం కానీ, లేదంటే సొంతంగా భూమి కొనుక్కోవాలని చెప్పి ఎవరైతే కలలకంటూ ఎదురు చూస్తూ ఉన్నారో కొంతమందికి ఈ రోజున నిజమైనటువంటి ఒక గొప్ప అవకాశం కూడా, ఒక శుభవార్త కూడా ఈ ఉద్యోగానికి సంబంధించింది కానీ, లేదంటే విదేశాలకు సంబంధించి వెళ్ళాలని చెప్పి కొంతమందికి విదేశీ ప్రయాణాలు, అంటే మీరు ఏదైనా కానీ వెళ్ళాలని అనుకుంటే మాత్రం అక్కడ ఉద్యోగం లేదా చదువు కొనసాగించాలని చెప్పి ఎప్పుడైతే మీ మనసులో అనిపించిందో దానికి తగినటువంటి సమయం రాలేదని చెప్పి అనుకుంటూ వెయిట్ చేసేవారికి మీకు మంచి ప్రయత్నాలు అయితే రావచ్చండి. ఇక వీసాల విషయానికి వస్తే, అంటే వీసాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కనుక సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా మీకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీ సుదీర్ఘమైనటువంటి విదేశీ కాల ఖచ్చితంగా ఈ రోజున మీకు కొంచెమైనా సహకారం కాబోతుందన్నమాట. అలాగే కుటుంబంలో సంతానం, వివాహం కుదరలేదని చెప్పి ఏళ్ళ తరబడి బాధపడేటువంటి వారికి సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగి వేసారినటువంటి దంపతులకు మీకు మంచి అద్భుతమైనటువంటి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రోజుల్లో. అలాగే సంబంధం నిశ్చయం లేకుంటే మెడికల్ రిపోర్ట్స్ ఏదైనా కానీ పాజిటివ్ రావడం, ఇంట్లో ఏదైనా కానీ అనేది ఇదొక శుభ సమయం అనేది చెప్పుకోవాలి. ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరగడం, బంధుమిత్రులందరూ కలిసి చక్కగా అందరూ కూడా సంతోషంగా విందు భోజనాలతో ఆనందంగా గడపడం లాంటివి కూడా జరగవచ్చు అనమాట. ఆ దేవుడు మీకు ఒక పెద్ద వరాన్ని ఇచ్చాడని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తగు జాగ్రత్తలు పాటించండి. ఈ 3 రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కనిపించడం లేదండి. రేపటి రోజు కూడా చూశారు కదండి. ఈ యొక్క రాశివారి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.